బొండా ఉమ బడుగు బలహీన వర్గాల కోసం నిరంతరం పోరాటం చేసిన గొప్ప వ్యక్తి వంగవీటి మోహన్ రంగా అని సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బొండా ఉమ అన్నారు. పేద ప్రజల కోసం ఎంత పెద్ద శక్తినైనా వ్యవస్థనైనా ఎదిరించిన నాయకుడని కొనియాడారు. వంగవీటి మోహన్ రంగా ఆశయ సాధనలో నడుస్తూ ప్రజలకు ఎల్లప్పుడూ అండగా ఉంటామని ఆయన భరోసా ఇచ్చారు. వాంబే కాలనీలో వంగవీటి మోహన్ రంగా 37వ వర్ధంతి సందర్భంగా సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బొండా ఉమ స్థానిక టీడీపీ జనసేన నాయకులతో కలిసి రంగా విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం ఎమ్మెల్యే విద్యార్థులకు ఎగ్జామ్స్ కిట్ను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ సెంట్రల్ నియోజకవర్గం పలు డివిజన్లో వంగవీటి మోహన్ రావు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించామన్నారు. రంగా చనిపోయిన 37 సంవత్సరాలు కావస్తున్న ప్రజలు ఆయన్ను మర్చిపోలేదని అన్నారు. కుల మత ప్రాంతాలకు అతీతంగా ప్రజలకు సేవ చేసిన వ్యక్తి అని కొనియాడారు. పేద ప్రజల కొరకు ఎంత పెద్ద శక్తినైనా వ్యవస్థతోనైనా పోరాడిన వ్యక్తి అని గుర్తు చేశారు. రాబోయే 100 సంవత్సరాలు ప్రజలు ఆయన సేవలను గుర్తుపెట్టుకుంటారన్నారు. 2 సార్లు ఎమ్మెల్యేగా సెంట్రల్ నియోజకవర్గంలో గెలిచానన్నా, గత ప్రభుత్వంతో ప్రజల పక్షాన పోరాటం చేశామన్నా ఆనాడు వంగవీటి మోహన్ గారు ఇచ్చిన స్ఫూర్తి ధైర్యమే కారణమన్నారు. వంగవీటి మోహన్ రంగా ఆశయ సాధనలో నడుస్తున్న ప్రజలకు ఎల్లప్పుడూ అండగా ఉంటామన్నారు. ఈరోజు మాజీ శాసనసభ్యులు బడుగు బలహీన వర్గాల మైనార్టీ వర్గాల ఆశాజ్యోతి అయినటువంటి వంగవీటి మోహన్ రంగా గారి 37వ వర్ధంతి సందర్భంగా ఇవాళ సెంట్రల్ నియోజకవర్గంలో శాసనసభ్యుడిగా ఆయన అనుచరుడిగా వాడలా ఘన నివాళులు అర్పిస్తూ అన్ని డివిజన్లో కూడా ఆ మహానుభావుడు పేద బడుగు బలహీన ఎస్సీ మైనార్టీ వర్గాల కోసం చేసినటువంటి సేవల్ని మననం చేసుకుంటూ పలు సేవా కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ప్రతి సంవత్సరం కూడా రంగా గారి ఆశయాలు సాధన కోసం నిరంతరం పనిచేస్తూ ఉన్నాం. పేద వర్గాలకు సేవ చేస్తూ ఉన్నాం. ఈరోజు సెంట్రల్ నియోజకవర్గంలో అన్ని డివిజన్లో కూడా పేద వర్గాలకి మరి అన్నదానాలు కానివ్వండి, చీరల పంపిణీ కానివ్వండి, ఫ్రూట్స్ పంపిణీ కానివ్వండి, అలాగే పిల్లలకి బుక్స్ పంపిణీ కానివ్వండి పెద్ద ఎత్తున చేపట్టాం. ఈ రోజున 60 డివిజన్లో ఇక్కడ కంచి ధనశేఖర్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున రంగా గారి వర్ధంతి కార్యక్రమాలని నిర్వహించడమే కాకుండా ప్రకాష్ నగరు, రాజీవ్ నగరు, పాయకాపురం, బావాజీపేట, దుర్గాపురం, గులాబీ తోట, గాంధీనగరు అన్ని డివిజన్లో కూడా 21 డివిజన్లో కూడా పలు కార్యక్రమాలు నిర్వహించి ఆ మహానుభావుడి ఘన నివాళులు అర్పించాం. ఏ పేద వర్గాల కోసం ఆయన ప్రాణాలు విడిచాడో ఆ పేద వర్గాల కోసం అండగా ఉంటూ ఆయన అనుచరుడిగా నిత్యం కూడా పేద వర్గాలకి సేవ చేస్తూ ఉన్నాం. ఆయన అనుచరుడిగా మరి ఇవాళ 2 సార్లు ఈ నియోజకవర్గానికి శాసనసభ్యుడు అయినా భవిష్యత్తులో అన్ని రకాలుగా కూడా ఆయన ఆశయ సాధన కోసం నిరంతరం కట్టుబడి ఉంటామని తెలియజేసుకుంటూ ఈరోజు జనసేన నాయకులు కానీ బీజేపీ నాయకులు కానీ పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు వాళ్ళు కూడా పేరు అభినందనలు తెలియజేస్తూ రంగా గారి ఆశయ సాధన కోసం కట్టుబడి ఉంటామని తెలియజేస్తాం. ఈరోజు వాంబే కాలనీ 60 డివిజన్ నందు బొండా ఉమ గారి ఆధ్వర్యంలో 37వ రంగా గారి వర్ధంతి సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగిందండి. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మన సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీ బొండా ఉమేశ్వర్ గారు పాల్గొని గవర్నమెంట్ స్కూల్ పిల్లలకి బుక్స్, అలాగే ఎగ్జామ్ ప్యాడ్స్, పెన్నులు, ఫ్రూట్స్ పంపిణీ చేయడం జరిగింది. రంగా గారి ఆశయ సాధనాలు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా మన బొండా ఉమ గారు ఏ విధంగా అయితే నెరవేరుస్తున్నారో అదేవిధంగా బొండా ఉమ గారి ఆధ్వర్యంలో మేము కూడా అనేక సేవా కార్యక్రమాలు చేస్తామని చెప్పి తెలియపరుస్తూ సెలవు తీసుకున్నాం.